hello, welcome to Film Jalsa. This is Shraddha. ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోస్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాస్ చేసి మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసినటువంటి స్టార్ హీరోయిన్స్ అందరూ ఇప్పుడు ఏమైపోయారు? టాలీవుడ్ అభిమానులందరికీ దూరంగా ఉంటున్నారా, లేకపోతే బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయని చెప్పేసి బాలీవుడ్ కి దగ్గర అవుతున్నారా? లెట్స్ హ్యావ్ ఎ లుక్. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లక్ష్మీ కళ్యాణం ఫిలిం తో 2007 లో తన డెబ్యూని అందించినటువంటి ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చందమామ, మిస్టర్ పర్ఫెక్ట్, డార్లింగ్, మగధీర ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్ తో కుర్రాళ్ళందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. టాలీవుడ్ లో ఉన్నటువంటి స్టార్ హీరోస్ ప్రతి ఒక్క స్టార్ హీరోస్తో నటించినటువంటి ఏకైక టాప్ మోస్ట్ హీరోయిన్ కాజల్ అగర్వాల్. 2020లో కోవిడ్ టైంలో గౌతమ్ కిష్లోని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ఇక పెళ్లి తర్వాత గ్లామర్ రోల్స్ ని కాస్త ఇగ్నోర్ చేస్తూ యాక్షన్ సీక్వెన్స్ పైన ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక సత్యభామతో యాక్షన్ సీక్వెన్స్ తో మన ముందుకు వచ్చేసింది. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో మరోసారి గ్లామర్ రోల్ తో మన ముందుకు వస్తుందా లేదా మనం చూడాలి. సమంత ఏమ్మాయ చేసావే సినిమాతో 2010లో టాలీవుడ్ కి పరిచయం అవుతూ ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోస్ తో నటించింది. ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి ఈ స్టార్ హీరోయిన్ అక్కినేని నాగ చైతన్యాన్ని 2017లో ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. ఇక ప్రేమ వివాహం జరిగినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఈ జంట విడిపోవడం కూడా జరిగింది. 2021లో ఈ జంట విడాకులు తీసుకోవడం జరిగింది. ఇక విడాకుల తర్వాత స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉంటూ వచ్చింది. శాకుంతలం ఫిలిం షూట్ టైంలో తను అనారోగ్యానికి గురవుతుంది అన్న సంగతిని గ్రహించినటువంటి సమంత ఇక కొన్ని రోజులు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇక మరోసారి ఖుషీ ఫిలింతో గట్టిగా కంబ్యాక్ నిస్తూ వచ్చింది. ఖుషీ ఫిలిం అనుకున్నటువంటి మంచి సక్సెస్ ని పొందకపోవడంతో ఇక సమంత ప్రస్తుతం బాలీవుడ్ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో సెటాడిల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది స్టార్ హీరోయిన్ సమంత. ఇక మరోసారి బాలీవుడ్ నుండి టాలీవుడ్ లోకి వచ్చి మరొక గ్లామరస్ రోల్ తో మనందరినీ చాలా బాగా అలరిస్తుందా లేదా మనం చూడాలి. లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి ఫిలిం తో తన డెబ్యూనిస్తూ ఇక ఆ తర్వాత భలే భలే మగాడివోయ్, సోగ్గాడే చిన్ని నాయన ఇలా ఎంతో మంది స్టార్ హీరోస్ తో ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్ లో నటించింది ఈ డింపుల్ బ్యూటీ. ఇక ప్రస్తుతం వరుణ్ తేజ్ తో ఇక లేటెస్ట్ గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ని ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ఫిలిమ్స్ కి కాస్త దూరంగా ఉంటుంది. ఇక లావణ్య త్రిపాఠి ప్రస్తుతం తన దృష్టి మొత్తం వెబ్ సిరీస్ పైన పెడుతుంది. మెగా కోడలు లావణ్య త్రిపాఠి పెళ్ళైన తర్వాత కాస్త సినిమాస్ ని ఇగ్నోర్ చేస్తూ వెబ్ సిరీస్ పైన తన దృష్టి అంతా పెడుతుంది. ఇక పెళ్ళైన తర్వాత మిస్ పర్ఫెక్ట్ అని చెప్పేసి ఒక మంచి ఎంటర్టైనింగ్ వెబ్ సిరీస్ తో మనందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక మరోసారి టాలీవుడ్ లో ఓ మూవీ చేస్తుందా లేదా అని చెప్పేసి మనం చూడాలి. మిల్కీ బ్యూటీ తమన్నా తన కెరియర్ని టాలీవుడ్లో మొదలు పెడుతూ చాలా మంచి గుర్తింపు తెచ్చుకొని కుర్రాళ్ళందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్తో మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం బాలీవుడ్ సైడ్ తన ఇంట్రెస్ట్ని అయితే చాలా చూపించడం జరుగుతుంది. ఇక బాలీవుడ్లో ఎక్కువ అవకాశాలు వచ్చాయని అటు వెళ్తుందా, లేకపోతే టాలీవుడ్లో అవకాశాలు రావట్లేదని బాలీవుడ్కి వెళ్ళిపోతుందా? మలయాళంలో ప్రేమంతో తన డెబ్యూని చేస్తూ కుర్రాళ్ళందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక అంత మంచి క్రేజ్ని సంపాదించిన తర్వాత టాలీవుడ్లో ఉన్నది ఒకటే జిందగీ, హలో గురు, ప్రేమ కోసమే, కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ఫ్లై ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి సినిమాస్లో చాలా బాగా నటిస్తూ అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. ఇక అయినప్పటికీ కూడా టాలీవుడ్లో అంత బాగా ఆఫర్స్ రావట్లేదు అని చెప్పేసి టిల్లు స్క్వేర్లో కాస్త గ్లామర్ లుక్లో మనందరినీ చాలా బాగా ఎంటర్టైన్ చేసింది. ఎంత గ్లామర్ లుక్లో ఎంటర్టైన్ చేసినప్పటికీ కూడా టాలీవుడ్లో అసలు ప్రాజెక్ట్సే. పూజా హెగ్డే మిస్ యూనివర్స్ ఆఫ్ ఇండియాగా సెకండ్ రన్నర్ అప్ గా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ తన డెబ్యూ ఫిలిం తమిళ్లో చేస్తూ ఇక టాలీవుడ్లో ఒక లైలా కోసమే అని చెప్పేసి తన నటనతో చాలా బాగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోస్తో నటిస్తూ చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్నటువంటి ఈ బ్యూటీ రాధేశ్యామ్ పైన చాలానే ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోస్తో నటించినటువంటి ఈ ముద్దుగుమ్మ రాధేశ్యామ్ ఫిలిం పైన చాలానే ఎక్స్పెక్టేషన్స్తో ఉంది. ఇక రాధేశ్యామ్ అనుకున్నటువంటి మంచి సక్సెస్ని అందుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత పూజా హెగ్డేకి టాలీవుడ్లో అసలు ప్రాజెక్ట్సే రావడం లేదు. ఇక లేటెస్ట్ గా వచ్చినటువంటి గుంటూరు కారం ప్రాజెక్ట్ కూడా అలా చేజారిపోయింది. ఇక మరోసారి టాలీవుడ్ లో పూజా హెగ్డే ఫిలిం చేస్తుందా లేదా మనం చూడాలి.
ఇలా స్టార్ హీరోయిన్స్ అందరూ వెనుకబడిపోతూ ఉంటే కొత్త హీరోయిన్స్ మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాస్తో దూసుకెళ్లిపోతున్నారు. మృణాల్ ఠాకూర్ లవ్ సోనియాతో హిందీలో తన డెబ్యూ ఫిలిం చేసినటువంటి ఈ ముద్దుగమ్మ సీతారామంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సీతారామం ఫిలిం తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్తో చాలా మంచి సక్సెస్ని అయితే అందుకోవడం జరిగింది. హాయ్ నానాతో మరోసారి స్టార్ హీరోయిన్గా నిలిచిపోయింది. ఇక ఆ తర్వాత వచ్చినటువంటి ఫ్యామిలీ మ్యాన్ సినిమాతో ఒక ఫ్లాప్ని అయితే తన లిస్ట్లో వేసుకోవడం జరిగింది. ఇక మరోసారి ఈ ముద్దుగుమ్మ మరో హిట్ని అందిస్తుందా లేదా మనం చూడాలి. ఇక ఎక్కడ చూసినా శ్రీలీల పేరైతే ఇండస్ట్రీలో చాలానే వినిపిస్తుంది. ఏ సినిమా చూసినా కూడా అందులో శ్రీలీల ఖచ్చితంగా ఉండే తీరుతుంది. ఇక కన్నడలో తన డెబ్యూ ఫిలిం చేసినటువంటి శ్రీలీల పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్కి పరిచయమైంది. ఇక ఆ తర్వాత ధమాకా ఫిలింతో మంచి క్రేజ్ని సంపాదించుకున్నటువంటి ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం ప్రతి ఒక్క సినిమాలో వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ని అయితే అందుకోవడం జరుగుతుంది. మీనాక్షి చౌదరి హిట్ 2తో ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈ బ్యూటీ ఆ తర్వాత కిలాడి, మట్కా, లక్కీ భాస్కర్ ఇలా ఎన్నో సినిమాస్తో చాలా బాగా అలరిస్తుంది. ఇక ప్రస్తుతం ఏ సినిమాలో చూసినా కూడా మీనాక్షియే కనిపిస్తూ ఉంది. ఇక రాబోయే సంక్రాంతికి వస్తున్నాము అని చెప్పేసి మరో హిట్ని తన అకౌంట్లో వేసుకుంటాను అని చెప్పేసి చాలా కాన్ఫిడెంట్గా చెప్తుంది మీనాక్షి చౌదరి.